హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ తయారు చేద్దాం కర్రీ. దానికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర వేయాలండి. ఆయిల్ పోసి ఆవాలు పావు స్పూను, జీలకర్ర పావు స్పూను మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సరిపోతుందండి, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి. కాకరకాయ కర్రీ నెలలో కనీసం ఒక 2 సార్లు అయినా తినాలండి. హెల్త్కి చాలా మంచిది. కాకరకాయను కట్ చేసి కొంచెం ఉడకబెట్టి పంపిస్తారు, అలా చేయొద్దు. డైరెక్ట్గా ఇలా కుక్కర్లో వేస్తే మంచిగా మగ్గిపోతుంది. ఉడకబెట్టి వేయడం వల్ల విటమిన్ అంతా వెళ్ళిపోతుంది, అలా చేయొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. కాకరకాయ కర్రీ తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాకరకాయ శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి. ఉప్పేసి కడిగిన కొంచెం సేపు ఫ్రై చేద్దాం. ఉప్పేసి కడగడం వల్ల చేదు పోతుందండి, చేదు వంటగా ఉండదు. ఇలా కొంచెం సేపు మంచిగా వేగనిద్దాం. కొంచెం మంచిగా అట్లా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇది నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈరోజు వండి నెక్స్ట్ డే తినాలి, చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఇలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కనీసం నెలకు 2 సార్లైనా తెచ్చుకొని తినండి. ఇది షుగర్ కంట్రోల్లో ఉంటుందండి కాకరకాయ తినడం వల్ల. మేమైతే కంపల్సరీ నెలకు 2 సార్లు తెచ్చుకుంటాం. హాఫ్ స్పూను సాల్ట్ చూసి వేసుకోండి. ఉప్పు అప్పుడే వేసి కడిగి పెట్టినాం కదా అండి, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ ముందుగా పట్టిన నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయ మిక్సీకి పట్టుకున్నానండి, పౌడర్లా చేసుకున్నా. ఇందులో వేయాలి కాకరకాయలు. ఒక 2-3 స్పూన్లు అండి నువ్వులు, ఎక్కువ అవసరం లేదు. రెండు 3 స్పూన్ల నువ్వులు మంచిగా వేపి పౌడర్గా చేసుకొని ఇందులో వేసిన కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. 1 స్పూను కారం వేసి మంచిగా ముక్కలకు పట్టేలా కలపాలి. ముందుగా నేను చింతపండు రసం నానబెట్టుకున్నానండి. 1 కప్పు చింతపండు రసం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కాకరకాయ కర్రీకి. నేను చింతపండు రసాన్ని మంచిగా పిండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో పోద్దాం చింతపండు రసం. 2 నిమిషాల పాటు మంచిగా వేగనిద్దాం. ముక్క కారం పట్టుకోవాలి కదండి. ఇప్పుడు పోద్దాం. 1 కప్పు సరిపోతుందండి చింతపండు రసం. చిక్కగా తీసుకున్నాండి నేను. ఇప్పుడు వేసి మంచిగా కలిపి మిక్స్ చేద్దాం. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఉడికింది. కొంచెం కొత్తిమీర ఆకు వేసి మంచిగా కలుపుతాం. అంతేనండి, రెడీ అయిపోయింది కాకరకాయ కర్రీ. సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరమే లేదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.